హాయ్ అండి. ఈరోజు నేను డోనట్స్ చేశానండి. గోరువెచ్చగున్న పాలండి, అంటే కొద్దిగా బాగా చల్లారిపోయి 2 స్పూన్లేమో షుగర్ పౌడర్ అండి ఇంట్లోనే ఆడాను. పంచదార 2 చెంచాలు వేసానండి. తర్వాత వచ్చేసి ఈస్ట్ అండి, అది ఈస్ట్ 1 చెంచా వేసి బాగా కలిపి పక్కన పెట్టాను. తర్వాత ఒక కంచంలోనేమో కప్పు కనిపిస్తుంది కదండి, కప్పుతో కప్పుడు మైదా పిండి వేసాను. ఆ మైదా పిండి వేసి పక్కన పెట్టానండి. అది ఒకే ఒక ఎగ్ అండి, అదే దాంట్లోని గిన్నెలో కొట్టేసానండి, అంటే లోన ఏమైనా ఉంటాయేమోననేసి. ఇప్పుడు కూడా కోడిగుడ్లన అలా పక్కన ఒక సైడ్ వేసుకోవాలని, డైరెక్ట్గా పిండిలోనే వేసుకోకూడదు, కూరలోనే వేసుకోకూడదండి. ఆ పిండిలో వేసాను. 1 స్పూన్ ఏమో షుగర్ పౌడర్ వేసానండి. మళ్ళీని వేసి కోడిగుడ్డు, షుగర్ పౌడరు, ఈ పిండి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపానండి. చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా. అలా కలుపుతున్నానండి. ఇప్పుడు నేను ఇది వేసాను కదండి, ఇది ఈస్ట్ వేసాను కదండి, ఈస్ట్ చూడండి ఎంత బాగా పొంగిందో చూసారా. కొంచెం పులిసినట్టు కూడా స్మెల్ వచ్చిందండి. కానీ దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందంటండి, చాలా బాగా వస్తాయంట డోనట్స్ అన్నవి, క్రిస్పీగా వస్తాయండి. అవి వేసిన తర్వాత చూసారా ఎంత బాగా ఉందో. అలా ఉండాలండి, అలాగా అరగంట సేపు పక్కన పెట్టుకుంటే అలా వచ్చిందండి. అప్పుడు ఈ పిండిలోని ఎగ్గు పిండి కలిపాను కదండి, మైదా పిండి, అందులో కొంచెం కొంచెం వేసి బాగా కలిపానండి నేను. చాలా బాగా వచ్చిందండి, సాఫ్ట్గా వచ్చి చాలా బాగా వచ్చిందండి. కలుపుతూ ఉన్నానండి, కానీ చెయ్యమంటే చాలా బాగా నొప్పి వచ్చింది. అలా కలుపుతున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలిపానండి. అది కూడా అలా కలిపితే బాగా చపాతీ పిండిలాగా వచ్చింది. అలా కాకుండా కొంచెం లూజ్గా కలపాలి. అందువల్ల 2 స్పూన్లంత గోరువెచ్చగా ఉన్న పాలు తీసి మళ్ళీ వేసి మళ్ళీ కలిపాను. అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ బాగా ఎంత బాగా కలిపితే అంత బాగా డోనట్స్ అనేవి వస్తాయండి. పక్కన పెట్టేశాను, మూత పెట్టాను. డబుల్ బాయిల్ చేశానండి. చాక్లెట్ ఉంటుంది కదండి, చాక్లెట్ తీసుకున్నాను, డైరీ మిల్క్ తీసుకున్నానండి 2, 10 రూపీసే తీసుకున్నానండి. ప్యాన్లో నీళ్ళు వేసాను, వేడెక్కిన తర్వాత గాజు బౌల్ తీసుకుని అందులో చాక్లెట్ వేసి నేను అలా కరగతీసి అది కూడా పక్కన పెట్టేశానండి. అందులో వాటర్ కానీ పాలు కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ చాక్లెట్ మటుకు అలాగా కరిగిందండి, పక్కన పెట్టేశాను అది. నెక్స్ట్ వచ్చేసి, కానీ ఇది మట్టుకు చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసిన సరే చాలా టేస్ట్గా వచ్చిందండి. పిల్లలకు కూడా కొన్ని చెప్పాలన్న ఉద్దేశంతో మా పెద్దమ్మాయి కూడా చెప్పాను నేను, మా చిన్నమ్మాయి కూడా చేస్తుందండి. చూసారా పిండి అరగంట సేపు, ఒక అరగంట కాదు గంట సేపు పక్కన పెట్టానండి పిండి కలిపేసి. ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. అప్పుడు కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతేమో సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలిపానండి. ఎక్కువ శాతం అలా కలుపుతూ ఉన్నానండి. కంచంలోనే కలిపాను, ఇంకా ఎందులోనే కూడా కలపలేదు. చూసారు ఎలా సాగుతుందో చక్కగానే. లైట్గా పులిసిన వాసన కూడా వచ్చిందండి, అంటే మనం ఈస్ట్ వేసాం కదండి దానివల్ల అనమాట. చూడండి ఎంత బాగుందో చూడండి. పిండి కూడా కలుపుతుంటేనే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి పిండి కూడా. ఇలా కలుపుకోండి మీరు కూడా. పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా అడిగితే వెంటనే చేసుకొని పెట్టుకోవాలండి, బయట తినొద్దు. దాంతో నేను చపాతీ చేయడానికి ఉంటుంది కదండి పీట, అది మీద కొంచెం మైదా పిండి వేసాను. ఈ పిండి ముద్దలో 2 ముద్దల కింద విడదీసి ఒక ముద్ద చపాతీలాగా కొంచెం దలసరిగా నేను ఒత్తుకున్నానండి. గ్లాస్ ఉంటుంది కదండి, అంచులు లేని గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఇలాగ ఈ షేప్లో కట్ చేశాను నేను. కట్ చేసి ఒక చిన్న మూత ఉందండి, ఆ మూతతోటి మధ్యలో ఇలాగ హోల్స్ అనేవి తీసానండి. చాలా బాగా వచ్చాయండి, గుండ్రంగా భలే వచ్చాయండి. చూడండి గారెల్లా ఉన్నాయి కదండి. మా చిన్నపిల్ల అయితే గారెల్లా ఉన్నాయి మమ్మీ అంటుందండి. కానీ ఎంత బాగున్నాయో చూసారా. డీప్ ఫ్రైకి సరిపడా పక్కన ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కితే చాలండి, బాగా మరుగుపక్కరొద్దు నూనె అన్నది. ఇగో ఇలా వేయండి డోనట్స్ అన్నాయి. చక్కగా 1 బై 1 వేసాను. వేయగానే చక్కగా పొంగాయండి. ఎంత బాగా ఉన్నాయండి, మంచి వాసన అండి ఇల్లంతా కూడా. చాలా బాగా వచ్చాయండి, ఫస్ట్ టైం చేసినా సరేనే. చూడండి ఎంత బాగున్నాయో, కనిపిస్తున్నాయి కదండి మీకు కూడా. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. స్నానం చేసేస్తున్నా, ఈత కొట్టేస్తున్నాయండి నూనెలో. నూనె కూడా అస్సలు పీల్చలేదండి, ఎలాగున్న నూనె అలాగైతేనే ఉందండి. అది కూడా లైట్గా వేగిన తర్వాత నేను తీసి పక్కన పెట్టేసుకున్నానండి. మనకి ఆ కప్పుడైతే మనకి ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు, 24, 25 అలా వచ్చాయండి డోనట్స్ అన్నాయి. ఇంకా నేను చిన్న చేశాను కదండి, అదిగోండి ఎలాగున్న నూనె అలాగే ఉందండి, అస్సలు ఆయిల్ అన్నది పీల్చలేదు. చాలా నీట్గా క్రిస్పీగా వచ్చాయండి. ఓ పక్కన చేస్తూ ఇలాగా వేపుతుంటే మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి తినేస్తున్నారు. అదిగోండి చూడండి, ఇరుపు చూపిస్తున్నాను. కొంచెం రొట్టు తిన్న ఫ్లేవర్ అంటూ అనిపించిందండి, రొట్టులాగా అనిపించింది కొంచెం నాకు. రొట్టు కూడా బహుశా ఎలా ఉంది చేస్తారు, అది కూడా ఒకసారి మనం తయారు చేసుకోవచ్చండి. తయారు చేసుకుని నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ముక్కలు కట్ చేసి చూసారా, ఇరిపితే ఎంత బాగా వచ్చాయో, చాలా బాగుందండి. మా పెద్దమ్మాయి కొంచెం చాక్లెట్ ఇందాక చేసింది కదండి, డబల్
అలా చేసింది కదండీ, అది తీసి పక్కన పెట్టింది. ప్రతి దాని మీద కూడా డోనట్స్ ఒక 5 తీసి ఆటిల మీద వేసింది. తర్వాత చిప్స్ ఉన్నాయండి, అవి కూడా అన్నిట్ల మీద వేసిందండి. చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కరు ఇంట్లోనే చేసుకోండి. బయట ఫుడ్ తినొద్దు. బయటను కూడా ఏవి కూడా మనం చెయ్యొద్దండి. పిల్లలకు పెట్టుకోవాలా, మనం కూడా తినాలండి. ఇంట్లో చేసుకుంటే ఇలా ఈజీగా మన పిల్లలకు కూడా చెప్తూ ఉంటే పిల్లలకు కూడా ఆనందం కలుగుతుందండి. మన చిన్న చిన్న పనులు చెప్పడం వల్ల. అందువల్ల ఇలా చేశాను. నేను మా పిల్లలకు చెప్తూనే నేను తయారు చేశానండి. కానీ కలుపుతూ ఉంటే చెయ్యి మటుకు చాలా బాగా నొప్పి వచ్చేసింది నాకు. అంతలా కలిపితేనే మనకి ఇలా వచ్చిందండి. అడ్డబిడ్డ కలిపితే విడిపోతాయండి, బీటలో వేసేస్తే. మన ఈ మట్టికి డోనట్స్ మట్టుకి బీటలో కట్టేయలేదు, బాగా వచ్చాయండి. మీరు చేసుకోండి, శుభ్రంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, బాగా తినండి ఇలాంటివన్నీ చేసుకొని. నాకు చాక్లెట్ వేసింది కానీ నాకు చాక్లెట్ వేస్తే పెద్దగా నచ్చలేదు. మళ్ళీ చిప్స్ వేసింది కదండి, మా అమ్మాయి వేసిన ఇద్దరు అమ్మాయిల చేత వేయించానండి. అవన్నీ కూడా డెకరేషన్ చేశారు. చాలా బాగున్నాయి, నాకు ఇలా నచ్చాయండి. నేను ఇలాగే తిన్నాను, సూపర్గా ఉన్నాయండి. మీరు చేసుకోండి. మీరు ఈ సండే ఏ స్పెషల్ చేసి పెట్టారో పిల్లలకి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లో పూర్తిగా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.